Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డిఈఓ పోస్టుల భర్తీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎన్టీఆర్వీఎస్ అమలు కోసం ఖాళీగా ఉన్న 14 డిఈఓ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది మరియు శాఖ అవసరాన్ని బట్టి పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంది. ఖాళీల సంఖ్య, నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ కింద తయారు చేయబడిన మెరిట్ జాబితా నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి 1 సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. దరఖాస్తులను 4/8/2025 నుండి 20/8/2025 వరకు సాయంత్రం 4:30 గంటల వరకు సూపరింటెండెంట్ కార్యాలయం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో స్వీకరిస్తారు. పోస్టుల వివరాలను పరిశీలిస్తే 1. డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 14 పోస్టులు కలవు. రెమ్యునరేషన్ 18,500 రూపాయలు చెల్లిస్తారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో అపాయింట్మెంట్ ఇస్తారు. తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్ లేదా బీసీఏ లేదా బీటెక్, ఐటీ, సిఎస్ఈ, ఈసీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి. లేదా ఎంసీఏ, ఎంఎస్సి, ఐటీ, ఎంటెక్, ఐటీ, సిఎస్ఈ, ఈసీఈ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్ యాజ్ ఎలెక్టివ్ లేదా ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీడీసీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నమోదు చేయబడిన మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి పొంది ఉండాలి. కావాల్సిన స్కిల్స్: 1. డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ మరియు టైపింగ్ టెస్ట్. 2. ఎంఎస్ ఎక్సెల్లో ఎఫిషియెంట్ స్కిల్స్, ఎంఎస్ వర్డ్ అండ్ పీపీటీ ప్రిపరేషన్ తదితరాలు. 3. ఫెమిలారిటీ విత్ డేటా ప్రాసెసింగ్ టూల్స్, ఇంటర్నెట్ యూసేజ్ మరియు అదర్ ఎసెన్షియల్ కంప్యూటర్ ఫంక్షనాలిటీస్. 4. గుడ్ కమ్యూనికేషన్ మరియు కోఆర్డినేషన్ స్కిల్స్ ఉండాలి. సిలబస్: ఆఫీస్ ఆటోమేషన్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తదితరాలలో కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ గవర్నమెంట్ పోర్టల్స్. వయసు: ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఓసీలకు 2/8/2025 నాటికి 42 సంవత్సరాల వరకు వయసు ఉండవచ్చు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 సంవత్సరాలు మించకూడదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కు 52 సంవత్సరాలు మించకుండా ఉండాలి. మాజీ సైనికులకు 50 సంవత్సరాల వరకు వయసు ఉండవచ్చు. ఫీజు: అప్లికేషన్ ఫీజు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కు మాజీ సైనికులు 350 రూపాయలు చెల్లించాలి. ఫీజు చెల్లించే విధానం: హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీసి 20/8/2025 తేదీకి ముందుగానే చెల్లించాలి. సెలక్షన్ విధానం: మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు 2 దశల రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం: ఫేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్ 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. ఫేజ్ 2 సిపిటి ప్రాక్టికల్ కంప్యూటర్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 60 మార్కులకు ఉంటుంది. ఫేజ్ 1 క్వాలిఫై అయిన అభ్యర్థులు 1:4 నిష్పత్తిలో ఫేజ్ 2 పరీక్షకు రాయడానికి అర్హులుగా ప్రకటించారు. ఫేజ్ 2 అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి హాజరవుతారు. హౌ టు అప్లై: అప్లికేషన్ పూర్తి చేసి సంబంధించిన ధృవపత్రాలను జతపరిచి అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిమాండ్ డ్రాఫ్ట్ ఒరిజినల్ అప్లికేషన్తో పాటు జతపరిచి
శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో 20/8/2025 తేదీలోపు సమర్పించాలి. దరఖాస్తులు సమర్పించడానికి ప్రారంభ తేదీ 4/8/2025గా ప్రకటించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 20/8/2025గా తెలిపారు. అప్లికేషన్తో పాటు జతపరచవలసిన సర్టిఫికెట్లు: పోస్టుకు సంబంధించిన అర్హత మార్క్స్ మెమో సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ చేత ఇవ్వబడినది, ఎస్ఎస్సి లేదా 10వ తరగతి తత్సమాన సర్టిఫికేట్ పుట్టిన తేదీ కొరకు, స్టడీ సర్టిఫికేట్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన స్కూల్స్ దగ్గర నుండి స్టడీ సర్టిఫికేట్, స్కూల్లో చదవకుండా ప్రైవేటుగా చదివిన అభ్యర్థులకు 7 సంవత్సరములు రెసిడెన్స్ సర్టిఫికేట్, నివాస ధ్రువపత్రం ఎంఆర్ఓ చేత జారీ చేయబడినది సమర్పించాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సదరంలో జారీ చేయబడిన వైకల్య ధృవీకరణ పత్రం. అప్లికేషన్తో పాటు వీటన్నింటినీ జతపరచాలి. జతపరచకుండా అప్లికేషన్ మాత్రమే ఇచ్చిన వారిని అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ ఇవ్వబడిన తేదీ 2/8/2025న నోటిఫికేషన్ ఇవ్వబడింది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 20/8/2025గా ప్రకటించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 20/8/2025గా ప్రకటించారు. స్క్రూటినీ ప్రారంభించే తేదీ 21/8/2025గా తెలిపారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.